ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కాసేపు నన్ను ఒంటరిగా వదిలేస్తావా? ఎలా వదిలేస్తాను? భార్యాభర్తలు ఏకాంతంగా ఉండాలే కాని ఎవరికి వారు ఒంటరిగా ఉండకూడదు అని మా పెద్దమ్మ చెప్పేది. ఇప్పుడు నీకు ఏం కావాలి? ముందు నువ్వు భోజనం చెయ్యాలి. ఆ తర్వాత ఓపిక ఉంటే కబుర్లు చెప్పాలి. సర్లే, కబుర్ల సంగతి తర్వాత. ముందు భోజనం చేయబావా, బాగా ఆకలిస్తుంది. అయినా ఇప్పుడేమైందని తినకుండా ఉన్నావు? నాగవల్లి ఇబ్బంది పడుతుంటేనే చూడలేకపోయాను. అలాంటిది అమృత కూడా అదే ఇంటికి కోడలిగా వెళ్ళిపోయింది. అందుకే నాకు కొంచెం భయంగా ఉంది. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకుని బాధపడుతున్నావు బావా. దేవరాజ్ అన్నయ్య తోడుగా ఉన్నాడు. వీర్రాజ్ అన్నయ్య అంటావా? చిన్నప్పటి నుంచి మా నాన్నలాగే ఎవరిని ఇబ్బంది పెట్టే మనిషి కాదు. అలాంటి వాళ్ళు అండగా ఉన్నారు. మా పెదనాన్న వాళ్ళు ఏం చేస్తారు? ఇల్లు కట్టడానికి కొన్ని రోజులు పడుతుంది. అదే ఇల్లు కూల్చాలంటే ఒక్కరోజు చాలు. మంచి చేసేవాళ్ళు ఎంతమందున్నా హాని చేయడానికి ఒక్కరు చాలు. బావా, అలాంటిదేం జరగదు. ఇన్నాళ్ళు ఏదైనా చేస్తే పెదనాన్న వాళ్ళకి నువ్వేమైనా చేస్తావేమోనని భయం ఉండేది. ఇప్పుడు దేవరాజన్నయ్య కూడా భయపెడుతున్నాడు కదా. ఎవరు ఎప్పుడు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు శివ. వాళ్ళ గురించి వదిలే బావా, ముందు నువ్వు తిను. ఇటువు, నేను తింటాను. వద్దొద్దు, నేనే తినిపిస్తాను. తినకుండా ఆలస్యం చేసినందుకు ఇదే నీకు శిక్ష. నేను తింటానని చెప్తున్నాను కదా. నేను తినిపిస్తానంటున్నాను కదా. కూర్చో, కూర్చో బావా, కూర్చో, కూర్చో. తిను. బావా, నాగవల్లి బిడ్డని కనబోతుంది. అమృత పెళ్లి కూడా అయిపోయింది. తిను. కుముదవల్లి పెళ్లికి ఇంకా టైం ఉంది. మిగిలింది శ్రీవల్లే కదా. అయితే వెంకటపతిరాజు మంచోడు బావా. అంటే ఒకరినొకరు ఇష్టపడ్డారు కదా. నిశ్చితార్థం కూడా ఆగిపోయింది. కానీ వాళ్ళ మనసులో మాత్రం ఆగలేదు. పెళ్లి చేస్తే సెట్ అవుతుంది అని వెంకటపతిరాజు గారి ఫీలింగ్, నా ఫీలింగ్ కాదు. ఇది నీ మనసులో మాట అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నా చెల్లెలి పెళ్లికి అంత అవసరం ఏమొచ్చింది? మీ చెల్లెలకేనా పిల్లలు సంబరాలు? మాకే ఉండవా? నాకు కూడా చంటోన్ని ఉయ్యాలలో వేసి ఊపాలనుంది. నీకు చాలాసార్లు చెప్పాను, నా చెల్లెల సంతోషమే నాకు ముఖ్యమని. నీ సంతోషమే నాకు ముఖ్యం. తిను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.